హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. చికెన్ తీసుకొచ్చాడండి బాబు. ఇగో శుభ్రం చేసి పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు నిమ్మకాయ పిండేసి కడిగి పెట్టాను. ఇది రెడీ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఆనియన్ ఇవన్నీ కట్ చేస్తున్నాను. మా వారికి వచ్చేసి ఆనియన్ ఎక్కువ ఎందుకు వేస్తాను అంటే నేను గ్రేవీ కోసం అండి. ఆయనకి గ్రేవీ కావాలి, అందువల్ల ఆనియన్ కట్ చేసి మిక్సీ చేస్తాను గ్రేవీ ఎక్కువ రావడం కోసం. మిక్సీలో కొంచెం అల్లము, ఆనియన్, ఒక టమాటా వేసి మిక్సీ చేసి నేను అది పేస్ట్గా ఆనియన్తో పాటు మళ్ళీ వేయించడానికి వేస్తాను. అప్పుడు గ్రేవీ ఎక్కువ వస్తుంది కదండి, అందుకని పన్ను నొప్పి కొంచెము, అందువల్ల గ్రేవీ కావాలి. ముక్కలు తినరండి వీళ్ళు. ముక్కలు చికెన్ తినేంత ఆరాటంగా తెచ్చుకుంటారు కానీ తినరు. అందుకు నేనేం చేస్తానంటే గ్రేవీ కోసమే ఇవి కట్ చేసుకొని వేసుకుంటాను. ఒక ఆనియన్ మాత్రం తాలింపుకు పక్కకు పెట్టుకుంటానండి. ఇది మిక్సీ చేసుకుంటాను. ఇది మాత్రమే సన్నగా కట్ చేస్తాను. ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. ఇది పక్కగా పెట్టేస్తా. చికెను పసుపు అన్నీ పట్టించేద్దాము. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం పేస్ట్, ఆనియన్స్తో పాటు ఇంకో స్పూను, ఇది ఇవ్వండి కారము 2 స్పూన్స్. మేము స్పైసీగానే తింటాము, మీకు సరిపడినంత వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసేద్దాం. ఒక స్పూన్ పెరుగు, అన్నీ కలిపేసి పెట్టేద్దామండి. ఇవ్వండి ఇలా కలిపేసి పక్కకు పెట్టేద్దాం. ఇవి వచ్చేసి నేను మిక్సీ చేస్తున్నాను గ్రేవీ కోసం అని చెప్పాను కదా. ఆనియన్ అవి పేస్ట్ రెడీ, పక్కకు పెట్టుకుందాము. స్టవ్ ముట్టించుకుందాము. ఎన్ని గిన్నెలు ఉన్నా నాకు ఈ ప్యాన్లో కూర వండితేనే ఇష్టం అండి. వేడెక్కింది, కొంచెం షాజీరా వేస్తున్నాను. మిర్చి, ఆనియన్, కరివేపాకు, చికెన్ పసుపు వేసి కలిపేద్దాం. అల్లం పేస్ట్, మనం పట్టు పెట్టుకున్న పేస్ట్, ఆనియన్ పేస్ట్, ఇవన్నీ ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాము అండి. ఇలా ఆయిల్ తెగేదాకా మగ్గనివ్వాలి. ఇప్పుడు కర్రీ వేసేస్తున్నా. వేసుకుందామండి, కలిపాను, మగ్గుతుంది. పావు టీ స్పూన్ చాలండి, ఘాటు ఎక్కువ అవుతుంది.
అవుతుంది. నూనె చూడండి ఇలా తేలుతుంది. ఇప్పుడు చూసారంటే మా వారు నూనె ఇంత పోసుకున్నావా అని అరుస్తారు. కానీ నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఉండాలి కదా, అప్పుడే టేస్ట్ ఉంటుంది. నాకు ఇష్టం అట్లా. ఇంతకుముందు పేస్ట్ చేసినవి కర్రీ కలిపినవి ఉన్నాయి కదా, అవే వాటర్ పోసేస్తాను. ఓకే, సరిపోతుంది. చూడండి, కొత్తిమీర వేసి తీద్దామండి. సూపర్.